క్వాలిటీ విజువల్స్ చాలా బాగున్నాయి సినిమాలో. అసలు గ్రాఫిక్స్ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అసలు 60 crores బడ్జెట్ అంటే ఎవరు నమ్మరు. 100 crores సినిమా కనిపిస్తుంది. సో చాలా బాగుంది. ప్లీజ్ డెఫినెట్గా సినిమా థియేటర్లో చూడండి. ఓకేనా రైట్ బ్రో. ఎట్లా అనిపించింది బ్రో సినిమా? బాగుంది. ఏం నచ్చింది మీకు సినిమాలో? విజువల్స్ అండ్ యాక్షన్ సీన్స్ సూపర్ బాగుంది. విజువల్స్ కోసమేనా? స్టోరీ కూడా బాగుంది. స్టోరీ అండ్ బాగుంది, చాలా బాగుంది. డైరెక్షన్ బాగుంది, చాలా బాగుంది. తేజ సజ్జా గారికి హ్యాట్రిక్ అనుకోవచ్చు. హ్యాట్రిక్ ఖచ్చితంగా హ్యాట్రిక్. హిందీలో నాకు తెలిసి చాలా బాగా నడుస్తుంది మూవీ. బాలీవుడ్లో సూపర్గా నడుస్తుంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అంటే మంచు మనోజ్ గారు హీరో కన్నా విలన్ గానే బాగుంది అని అంటున్నారు చాలా. అంటే విలన్ గా బాగున్నారు, బట్ మంచి డిఫరెంట్ స్కోర్, ఇలానే డిఫరెంట్ రోల్స్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే వీళ్ళ ఫేస్ ఆఫ్ సీన్స్ ఎలా ఉన్నాయి? మంచు మనోజ్ గారు ఫేస్ ఆఫ్ సీన్ అంటే క్లైమాక్స్ లో ఒకటే ఉంది, బట్ క్లైమాక్స్ సీన్స్ లోనే ఆయన యాక్షన్ సీన్స్ ఇద్దరి మధ్యలో చాలా బాగా డిజైన్ చేశారు, చాలా బాగుంది. సో సాంగ్ తీసేసారంటే వైబ్ ఉంది, మరి సినిమాలో వైబ్ ఉందా లేదా? సూపర్ వైబ్ ఉంది. సాంగ్ అంటే స్టోరీకి అడ్డం రావద్దు కదా, సో అందుకే తీసేసారు. సో సూపర్. కళ్యాణ్ గారికి మనం స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడక్కర్లేదు. ఆయన స్క్రీన్లో నిలబడ్డారంటేనే మనకి ఆ గూస్ బంప్స్ వస్తుంటాయి. సో శవాలు కాదు సార్, సీట్లు లేస్తాయి పైకి. ఎందుకంటే చాలా ఆకలితో ఉన్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా చాలా ఆకలి మీద ఉన్నారు. చాలా ఎప్పుడో ఒక హిట్ చూశారు కాబట్టి ఈ ఓజీని చూస్తుంటే, ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత, పాట చూసిన తర్వాత వాళ్ళు ఈ సినిమా మాత్రం వాళ్ళు ఖచ్చితంగా బెట్ ఆన్ చేయొచ్చు. ఖచ్చితంగా ఐ మీన్ జపనీస్ కొంచెం బాగా వాడారు. కొన్ని పాటలు తీసుకొచ్చి వాడడం చాలా బాగా నచ్చింది. సో కొంచెం కొత్తదనం ఉంది ఆ పాటల్లో. అంటే కొత్త రొటీన్ కాకుండా, మళ్ళీ మన జల్సా పాటలు కాకుండా మళ్ళీ కొత్తగా ఒక ఇన్వెంటివ్ సాంగ్స్, కొంచెం రప్ప ఈ సాంగ్స్, ఈ బీజిఎమ్స్ మనకు బాగా వినిపిస్తున్నాయి ఇప్పుడు. కాబట్టి సినిమాకి మంచి వైబ్ వస్తుంది. సో హరహర విలుమలకి రాలేదు ఆ వైబ్, ఎందుకంటే ఫస్ట్ నుంచే మన ట్రైలరే కొట్టేసింది. టు బి హానెస్ట్ ఖచ్చితంగా చెక్కే కదండి. చెక్ అంటేసి ఈ ట్రోలింగ్స్ ఇవన్నీ కామన్. మీరు చెక్ అన్నా లేకపోతే మళ్ళీ ఇంకోటి తవ్వుకొని మళ్ళీ ఇంకోటి ఎత్తుకు చెప్పడతారు. అది ట్రోలర్స్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అది ఎవరైనా, నాకు ఏ సినిమా అయినా ఒకటే. బట్ ఫైనల్గా ఇలాంటి మూవీ పవన్ కళ్యాణ్ గారికి పడితే వాళ్ళు నిజంగా వాళ్ళకి ఒక ఫుల్ మీల్స్ తిన్నట్టు ఆ ఫీలింగ్ వస్తుంది. చాలా మంచి అనిపించింది. తేజ ఉంటాడు ఇంత, కానీ ఆయన మూవీస్ ఆకాశం అంతా. చాలా పెద్ద హీరోలు అందరూ ఏంటంటే ఒక మంచి ఫ్యామిలీ మాస్ ప్యాక్ట్, యాక్షన్ ప్యాక్ట్ మూవీ, మాస్క్ ఉండాలి, అన్ని ఎలిమెంట్స్ చూస్తారు. కానీ తేజ మాత్రము వాళ్ళకన్నా అంటే మంచి మూవీ సెలెక్ట్ చేస్తున్నాడు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తేజ ఎంట్రీ చాలా సింపుల్గా ఉంటుంది. క్యారెక్టర్ అయితే మనకు హనుమాన్ మూవీలో ఇలా నార్మల్గా ఉంటాడు కదా, కామెడీ ఫన్ చేస్తూ గెటప్ సీన్తో ఇలా అలానే ఇలా ఈ మూవీలో కూడా అలానే స్టార్ట్ అవుద్ది. అసలు ఎక్స్పెక్ట్ చేయము. సూపర్ అంటే ఫ్యాంటసీ మూవీ అని ఫస్ట్లో మనం ఏం చేసాము, అరే సూపర్ హీరో కదా మళ్ళీ పవర్స్ ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేసాము. కానీ నార్మల్గా స్టార్ట్ అవుద్ది అండ్ ఒరిజినల్ ఉన్నది. ఎక్కడ ఇలా ఫేక్గా చూపించలేరు. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. విఎఫ్ఎక్స్ కూడా ఎక్కడ తగ్గలేదు. పిక్సెల్ పర్ఫెక్ట్ ఉన్నది. మనోజ్ కెరియర్స్ బెస్ట్ మూవీ అనుకోవాలి. ఎందుకంటే మనము ఏదో ఓల్డ్ మూవీ చూసాము అయినవి, రీసెంట్గా ఇప్పుడు చూడలేదు అరే ఇలా పెద్ద మూవీ అని. రీసెంట్గా వచ్చింది అది తక్కువ మంది చూసిండే, కానీ ఈ మూవీలో మాత్రము అంటే అందరు ఇష్టపడతారు. అసలు మనోజ్ ఉన్నాడు ఒక హీరో మన తెలుగు ఇండస్ట్రీలో అని చాలా మందికి తెలియదు కదా, ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. ఇది వరల్డ్ వైడ్ హిట్ అవుద్ది అండ్ కలెక్షన్ అయితే చెప్పలేము. మనము 1000 crore కొట్టేయచ్చు, అంత బాగుంది మూవీ. బట్ మ్యూజిక్ స్కోర్ కూడా బాగుంది. ప్రతి సీన్కి అంటే న్యాయం చేస్తుంది. ఎక్కడ కూడా ఇలా బోర్ చేయదు. సాంగ్స్ కూడా ఉంటాయి. అండ్ మై ఫేవరెట్ హీరోయిన్ శ్రేయా సరన్, షీ సో బ్యూటిఫుల్. తన క్యారెక్టర్ అంటే బాగుంది అండ్ యాక్టింగ్ ఎక్కడ కూడా ఇలా అనిపించదు అరే బాగా చేయట్లేదని. చాలా సూపర్గా ఉంటుంది, చాలా న్యాచురల్గా వచ్చింది. షీ సో అమేజింగ్. హాయ్ అండి, సినిమా చాలా బాగుంది. ఇప్పుడే చూసి వస్తున్నాను. కానీ దాంట్లో ఉన్న మనోజ్ అన్న ఎలివేషన్స్ ప్లస్ ఆయన విలన్ క్యారెక్టర్ మామూలుగా లేదు. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ అండ్ థియేటర్స్. కానీ మీరు పైసీలో చూస్తే మీకు ఏం అనిపించదు. ఇంతేనా సినిమా ఇలానే ఉంది అని అనుకుంటారు. ఒక్కసారి థియేటర్కి వచ్చిన తర్వాత చూడండి, మామూలుగా ఉండదు. ప్లస్ చాలా క్రేజీ ఉంది. ఎడిటింగ్ కూడా బాగా చేశారు. ఆ అన్నకైతే హ్యాండ్స్ ఆఫ్. అసలు హీరో అన్న టైమింగ్ అసలు ఎంత బాగా చేశారో తెలుసా అన్న. ప్లస్ సీను ఉంటారు, ఆయన బాగా యాక్ట్ చేశారు చెప్పాలంటే. ఆయన టైమింగ్ కూడా బాగుంది, జోకు. ప్లీజ్ కమ్ అండ్ థియేటర్స్. మరి మంచు మనోజ్ గారిది అండ్ తేజ సజ్జా గారి ఫేస్ ఆఫ్ సీన్స్ అన్న చాలా బాగుంది అన్న, నిజం చెప్తాను, చాలా బాగుంది. బాగా చేశారు భయ్యా, సిన్సియర్గా చేశారు, బాగా చేశారు. నాకు బాగా అనిపించింది. పక్కా ఆస్కార్ అవార్డు వచ్చేస్తుంది దీనికి. రేటింగ్ 10.10 బ్రో.
నాకైతే లాస్ట్ చెయ్యి ఉలుగుతుంది ఇంకా నాకు. అది ఏసీ వల్ల లేకపోతే ఆ మూవీ చూసిన వల్ల అర్థం కావట్లేదు, కానీ సినిమా క్రేజీ ఉంది. ప్లీజ్ వాచ్ అండ్ థియేటర్స్. అన్న మెరా సినిమా చూడడం జరిగింది. మెరా సినిమా నిజంగా మెరాకిల్ అన్న, చాలా బాగుంది. మన కార్తిక్ అర్జునన్ గారి డైరెక్షన్ ఏ రకంగా అనిపించిందంటే నాకు నిజంగా ఆ శాసనాలు గ్రంథాల ద్వారా చాలా సినిమాలు వచ్చాయి మనకి, కానీ ఇంత క్లియర్ కట్గా ఎప్పుడు చూపించలేదు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి కంగ్రాచులేషన్ చెప్దాం. ఇంకా క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే మనోజ్ గారు, తేజ గారు ఇద్దరు పోటాపోటీకి యాక్ట్ చేయరు. సినిమాలో తేజ గారు హీరో అయినా కానీ తేజ గారు కనపడలేదు మనోజ్ అన్న ముందు నిజంగా. ఎందుకంటే ఆ మనోజ్ గారు లెవెల్ వేరే, తేజ గారు లెవెల్ వేరే. ఆయన్ని చూసుకున్నా కానీ మన రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఏంటంటే హీరోకి రెస్పెక్ట్ ఇవ్వచ్చు, కానీ ఫైనల్లీ మన సినిమాకి వచ్చి చెప్పుకోదాక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక 50% బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సరిపెట్టేసిన సినిమాకి, మిగతా 50% మనోజ్ అన్న తేజ గారు సరిపెట్టారు. సీజీ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎలివేషన్స్ కానీ చాలా బాగున్నాయి సినిమాకి. ఇంటర్వెల్ బ్యాంక్ ఒకటి, లాస్ట్ క్లైమాక్స్ ఒకటి, ఈ సినిమా కోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టినా తక్కువే ఈ 2 సీన్ల కోసం. మనకి హనుమాన్ సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ ఎంత గూస్ బంప్స్ తెప్పించాయో ఈ సినిమాలో కూడా లాస్ట్ క్లైమాక్స్ అంత గూస్ బంప్ తెప్పించింది. ఇంకా చెప్పుకోదగ్గది ఏమైనా ఉందంటే అన్నీ బాగున్నాయి, కానీ ఒకటి మైనస్ ఏంటంటే సాంగ్స్ ఈ సినిమాకి ఒక చిన్న మైనస్ అనిపించింది. మనం ఎక్స్పెక్ట్ చేసిన సాంగ్ అయితే ఇందులో రాలేదు. నెక్స్ట్ అయినా యాడ్ చేస్తారేమో. వాట్ ఆర్ మేబీ సినిమా అయితే అందరికైనా వస్తుంది. మెరా సినిమా నిజంగా ఒక మెరాకిల్ అనే చెప్పుకోవచ్చు. అవుట్ ఆఫ్ రేటింగ్ సినిమా ఖచ్చితంగా 2.5 నుంచి 3 వరకు అయితే ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరికి మెచ్చేలాగా ఉంది సినిమా అయితే, బాగుంది. అందరూ చూడండి. థ్యాంక్ యూ. మాటలు రావట్లేదు యాక్చువల్లీ. అంటే వచ్చే ఆడియన్స్కి ఏం చెప్తారు? ఎందుకు చూడాలి మీ సినిమా, మీరు యాక్ట్ చేసిన సినిమా? ఎందుకు చూడాలనేది ఆల్రెడీ అందరికీ తెలుసు. ట్రైలర్స్ చూశారు, టీజర్లు చూశారు, సాంగ్స్. సో బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా థియేటర్కే రావాలి. ఓకే. సో మంచు మనోజ్ గారిది అండ్ తేజ ఫేస్ ఆఫ్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి నిజంగా. మహాబీర్ లామా 2.0 మనోజ్ అన్న ఈజ్ బ్యాక్. అంటే మనోజ్ గారికి హీరో రోల్ కన్నా ఎక్కువ విలన్ రోలే సెట్ అయిందని అంటున్నారు. అదే రోల్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అంటారు ఫ్యూచర్? తేజ గారి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ ఉందండి. హనుమాన్లో మీరు చూసిన దానికంటే 10 times హైలో ఉంటుంది. మనోజ్ అన్న ఏం చేసినా చాలా బాగుంటుంది బ్రో. యా థ్యాంక్ యూ సో మచ్. సో ఏదండి పార్ట్ 2 వెయిట్ చేయాలి కదా. సో థ్యాంక్ యూ సో మచ్.